అమ్మయ్య, తృప్తిగా ఉందే. ఇంకా ఆఫీస్కి వెళ్ళి ఈ రోజు జరిగే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చూడాలి. ఒరే సీనుగా, అయ్యా ఇట్రారా. ఏంటయ్య గారు? ఏరా, పెద్దవాళ్ళం ఇక్కడ కనపడుతున్నాగా, కాఫీ ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఫణిబాబుకి ఉదయాన్నే కాఫీ తాగిపోతే తల పగిలిపోతుందంట కదా, అందుకే తీసుకెళ్తున్నాను. కాఫీ మా ఇద్దరికి ఇవ్వలేదు అనుకో, నీ తల పగిలిపోద్ది. పెద్దవాళ్ళం, ముందు మాకు కాఫీ ఇవ్వటం నేర్చుకో. వేదో పిట్ట ముఖం వేసుకొని. తీసుకోండి అయ్యా. తీసుకోండి అమ్మా. ఆహాహా, సూపర్ బుస్సు నువ్వు. అయ్యో, కాఫీ బాబాయ్ పిన్నిలే తాగేశారు, ఫణి తాగలేదేంటి? అంటే ఇప్పుడు నేను ఫణిని ఆపలేనా? ఇప్పుడు ఎలా? ఛా, ఇలా జరిగిందేంటి? అత్తయ్య, బాలాగారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఈరోజు సక్సెస్ఫుల్గా అవ్వాలని పూజ చేశాను అత్తయ్య. నన్ను ఆశీర్వదించండి. ఈరోజు నీ భర్త కన్న కళ నెరవేరుతుందమ్మా. చూసావా ఏం ఓవరాక్షన్ చేస్తుందో ఇది? ఊరోసి, నువ్వు కొంచెం కామ్గా ఉంటావా? అదేమైనా చేసుకుని ఈ రోజు మన ప్లాన్ మాత్రం సక్సెస్ అవ్వాలి. అనంత్, ఈ ప్రాజెక్ట్ని జాగ్రత్తగా పట్టాలెక్కించాలి నాన్న. తప్పకుండా అమ్మా, ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను. ఈ ప్రాజెక్ట్ ఓపెనింగ్కి అన్నయ్యని ఖచ్చితంగా తీసుకొస్తాను. అన్నయ్య చేతుల మీదుగానే ఈ ప్రాజెక్ట్కి రిబ్బన్ కట్ చేయిస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరండి నాన్న. అలాగే అమ్మా. వదిన, టైం అవుతుంది, కాంట్రాక్టర్స్ వచ్చేస్తారు, మనం వెళ్ళి పని మొదలు పెట్టాలి. వాళ్ళకి మన ప్రాజెక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి బడ్జెట్ శాంక్షన్ చేయాలి. ముఖ్యంగా ఎండీగా నీ చేతుల మీదుగా ఈ పని జరగాలి. అలాగే అనంత్ గారు, చెక్కుల మీదేగా సంతకాలు పెట్టేద్దాం. ఎవరికేం కావాలంటే అది ఇచ్చేద్దాం. ఏంటక్క అలా మాట్లాడుతున్నావు? ఏం లేదు గాయత్రి, అంటే వాళ్ళ అకౌంట్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలని నిన్న అనంత్ గారు చెప్పారు కదా. అబ్బో, ఏంటి లోపల ఏదో జరుగుతుంది? నాకు కూడా అలాగే ఉంది బుస్సు. అమ్మా, అబ్బా, ఏమైందన్నా? ఏమైందమ్మా? ఒక్క నిమిషమే, ఒక్క నిమిషమే. అబ్బో, సత్యాన్రా నాయన. అమ్మా, అమ్మా, అబ్బో, వచ్చే తొందరగా రావే. అమ్మా, రా రా రా, తెగతాడు. అబ్బా, ఉండు బుస్సు, బుస్సు, బుస్సు. అమ్మో, అమ్మా, అమ్మా, అబ్బా, జాగ్రత్త. అమ్మా, అమ్మా, అమ్మా. నాన్న ఓకేనా? వెళ్దామా? ఏ అమ్మా, నాన్న.
అమ్మా త్వరగా రా. బుసు ఆ, అమ్మా లే లే. అబ్బా అమ్మో బుసు బుసు అమ్మా బుసు అబ్బా. అమ్మా 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 బుసు అబ్బా అబ్బో అమ్మా అబ్బా అమ్మా అమ్మా. అబ్బా బాబాయ్ పిన్ని త్వరగా రండి, టైం అవుతుంది. ఒరే మాకు పైలోకానికి టైం వచ్చినట్టుందిరా. మేమిద్దరం రాలేం గాని మీరెళ్ళి రండి. పురే నాకు మీ బాబాయ్కి ఒకటే గుడుగుడు గుడుగుడు లోస్ మోషన్స్ రా. అబ్బా అయ్యో ఎంత పని జరిగింది. సరే అయితే మీరు రెస్ట్ తీసుకోండి. అనంత్ గారు లేట్ అవుతుంది, మనం వెళ్దామా? సరే వదిన. అనంత్ బాబు బ్యాగ్ నేను తీసుకొస్తా. నేను కూడా నీతో వస్తాను బాబు. పోనీలేండి, కిట్టిని కూడా మనతో పాటు తీసుకెళ్దాం. సరే పద, పదండి. వెళ్ళొస్తాం అమ్మా. అలాగే పదండి వదిన. మేము వస్తాం. అలాగే అమ్మా. జాగ్రత్తగా ఉండండి. ఆ, ఆ. అమ్మా ఫణి, ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది ఉర్వశి, ఇప్పుడు ఆ అనంత్ గారు డబ్బుతో కారులో వస్తున్నాడు కదా, ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేద్దాం. వాడిని ఆఫీస్లోకి అడుగు పెట్టనీయకుండా చేద్దాం. హలో సార్, మీకు ఒక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. దేని గురించి? అసలు ఎవరు మీరు? బాలకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సంబంధించిన ఒక సూపర్ న్యూస్ ఇది. వాళ్ళు లెక్కల్లో లేని బ్లాక్ మనీతో బిజినెస్ చేస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఎంజీ రోడ్డు మీదుగా బ్లాక్ మనీ తరలిస్తున్నారని నాకు తెలిసింది. మీరు త్వరగా వెళ్ళి యాక్షన్ తీసుకోండి. తప్పకుండా.